అబ్బబ్బా! ఈ కాంట్రాక్ట్స్ ఇవి ఔట్‌సోర్సింగ్ జాబ్స్ చేసి విసిగిపోయారా? ప్రైవేట్ జాబ్స్ చేసి విసిగిపోయారా? అయితే ఒక పర్మనెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇవన్నీ ఒక్కసారి మీరు జాబ్ కొట్టుకున్నారంటే లైఫ్ లాంగ్ అయితే ఉంటుంది. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ అండ్ ప్రైవేట్‌లో ఎప్పుడు తీసేస్తారో, ఎప్పుడు ఉంచుతారో, ఏ టైంలో తీసేస్తారో, వర్క్ సరిగ్గా చేయకపోతే తీసేస్తారో, అలాంటి భయాలైతే ఉంటాయి. ఈ పర్మనెంట్ జాబ్స్‌లో 3 రకాల పర్మనెంట్ జాబ్స్‌కి టోటల్ 27 వేకెన్సీస్ అయితే వచ్చాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే భారతదేశ వైద్య పరిషత్ నుంచి అయితే వచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది. సో ఇంతకంటే అద్భుతమైన నోటిఫికేషన్ ఉంటుందా ఫ్రెండ్స్? అప్లై అయితే చేసేసుకోండి. అండ్ పర్మనెంట్ జాబ్ సాధిస్తే మీకు చాలా ఫ్రీగా ఉంటుంది కదా, జాబ్ నుంచి తీసేయడం అయితే ఉండదు. అండ్ చక్కగా మీరు ఒక పర్మనెంట్ జాబ్లో రిక్రూట్ అయినట్టు అయితే ఉంటుంది. అండ్ దీనికైతే వచ్చేసి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. క్వార్టర్స్ అండ్ గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ పే స్కేల్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అక్షరాల 1,12,000, 63,000 పై స్కేల్ అయితే ఉంది. 56,000 అయితే ఉంది. ల్యాబొరేటరీ అటెండెంట్‌కి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టెక్నీషియన్‌కి 19 వేకెన్సీస్. అసలు వీటికి ఈ పొజిషన్స్‌కి ఎవరెవరు అప్లై చేయాలి? ఎలా అప్లై చేయాలి? ఎక్కడి నుంచి వచ్చింది నోటిఫికేషన్? అన్నీ ఈ వీడియోలో చూసేద్దాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. అండ్ మీరు కనుక మన ఛానల్ యొక్క వీడియోస్ చూసినట్లయితే చాలా రకాల జెన్యూన్గా అయితే ఉన్నాయి. అండ్ చూసుకుని మీరు అప్లై అయితే చేసుకోండి. వెబ్సైట్లో ఆర్ గూగుల్లో ఇలా టైప్ చేసుకోండి, లేదా యూట్యూబ్లో టైప్ చేయండి దీప్తి జాబ్ అప్డేట్స్ అని. ఇక్కడ సబ్స్క్రైబర్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేమైతే ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాము, చెక్ చేసుకోండి. ఇప్పుడు యూజీసీ నెట్ అయితే ఉంది ఫ్రెండ్స్, షార్ట్ అయితే చేసాము, దాన్ని చెక్ చేయండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. అండ్ లింక్స్ అన్ని కామెంట్ బాక్స్, డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు కనుక పర్మనెంట్ నోటిఫికేషన్ ఏంటో చూద్దాము. అసిస్టెంట్ 2 వేకెన్సీస్, ఏ కేటగిరీకి ఎన్నెన్ని ఉన్నాయి ఇచ్చారు. టెక్నీషియన్ 19 వేకెన్సీస్ కేటగిరీ వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేశారు. ల్యాబొరేటరీ నుండి 6 వేకెన్సీస్, ఇవి కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు, చూసారు కదా. అండ్ దీనికి తర్వాత అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, దీనికి లాస్ట్ డేట్ 11/12/2024 అయితే ఇచ్చారు. అండ్ పోస్ట్ కోడ్ అయితే వచ్చేసి ఇక్కడ పోస్ట్ కోడ్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ దట్ పోస్ట్ అయితే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ క్యాడర్, పే లెవెల్ 6 అయితే ఉంటుంది. 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్లో ఉండాలి. అలాగే మీకు ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ మీద అనుభవం అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ 30 అయితే ఇచ్చారు. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ టెక్నీషియన్ 1. టెక్నీషియన్లో 19 పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో లెవెల్ 2 అయితే ఉంది. దీనికి అన్రిజర్వ్డ్ 7, టోటల్ 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 12th ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి ఉండాలి. సైన్స్ సబ్జెక్ట్ విత్ 55% మార్క్స్తో ఉండాలి. అండ్ అట్లీస్ట్ 1 year డిప్లొమా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ డిఎంఎల్టీ కానీ, కంప్యూటర్ కెమికల్ టెక్నాలజీ కానీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ దేని నుంచి అయినా చేసి అయితే ఉండాలి. 28 years అయితే ఉండాలి ఫ్రెండ్స్ మీ ఏజ్ అనేది. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ల్యాబొరేటరీ అటెండెంట్కి ఒకటైతే టెక్నికల్ క్యాడర్ కింద వస్తుంది. 10th క్లాస్ పాస్ అయిపోయి అయితే ఉండాలి. అలాగే 1 year వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కానీ, అప్రూవ్డ్ గవర్నమెంట్ వాటిల్లో కానీ, రిజిస్టర్డ్ ల్యాబొరేటరీస్లో కానీ, లేదా ఐటీఐ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కానీ చేసి అయితే ఉండాలి. రెస్పెక్ట్ టు ఫీల్డ్ ట్రేడ్ ఇన్ ద గవర్నమెంట్ ఏజెన్సీస్లో చేసి అయితే ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ 25 years అయితే ఉన్నాయి. టోటల్ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 3 పొజిషన్స్కి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై అయితే చేయాలి. సో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే ఒక 1,000 రూపాయలు అయితే ఉంటాయి కదా నార్మల్గా, ఆ 1,000 రూపాయలతో కట్టాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజబిలిటీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్ క్యాండిడేట్ షల్ అప్లై కన్సెషనల్ రేట్. సో వాళ్ళు 500 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. బట్ ఎవరికి ఎగ్జామ్షన్ అయితే లేదు ఫ్రెండ్స్. ఫీ అయితే పే చేయాలి అందరూ, బట్ తక్కువ అమౌంట్ పే చేయాలి మిగతా వాళ్ళు. జనరల్ వాళ్ళు అయితే వచ్చేసి 1000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అండ్ క్యాండిడేట్స్ నీడ్ టు అటాచ్ అప్లోడ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ అయితే చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్ డాక్యుమెంట్స్ మీద. అలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే చేయాలి. పేపర్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్స్, అవి ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి, తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, డిక్లరేషన్స్, డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, టెక్నికల్ అండ్ ల్యాబ్ అటెండెంట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్, సో అపాయింట్మెంట్ లెటర్స్ ఉంటాయి కదా. సో ప్రాజెక్ట్ సర్వీస్ ఐసీఎంఆర్ ఫండెడ్ ప్రాజెక్ట్స్ కింద. సో మీరు ఒకవేళ ప్రీవియస్గా ఐసీఎంఆర్ సంబంధించిన ప్రాజెక్ట్స్లో చేస్తూ ఉంటే అవైతే ఇవ్వండి. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ అయితే వచ్చేసి మీకు 100 ఆబ్జెక్టివ్ ఎంసీక్యూ క్వశ్చన్స్ కండక్ట్ చేస్తారు. 0.25 నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి. సో ఏజ్ లిమిట్స్ అయితే వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. కేటగిరీ వైజ్గా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. ఇలా కిందకైతే వచ్చేయండి. కింద అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫార్మాట్స్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఇది నేను ఆల్రెడీ అప్లై లింక్ని కూడా క్లిక్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అప్లై లింక్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఎంత అమౌంట్ ఫీ పే చేయాలో కూడా ఒకసారి మళ్ళీ చూపిస్తారు. సో హెల్ప్ డెస్క్ నెంబర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ హెల్ప్ డెస్క్ మీకు
72 అవర్స్ వెయిట్ చేయాలి. నోటిఫికేషన్ కావాలంటే నోటిఫికేషన్. సో పోస్ట్ అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన వేకెన్సీ నోటిఫికేషన్, సో కొరిజెండం లింక్స్ అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి. బట్ నేనైతే ఇక్కడ అప్లైకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో అసిస్టెంట్కి అయితే వచ్చేసి ఎన్ని డిగ్రీ సరిపోతుంది. నేను టెక్నీషియన్స్ ల్యాబొరేటరీ అటెండెంట్ కూడా అయితే వెళ్తున్నాను. సో ఫస్ట్ అయితే వచ్చేసి నేను టెక్నీషియన్ 1కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నా, పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఏం చేయాలంటే న్యూ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మీ ఫుల్ నేము, మొబైల్ నెంబరు, జెండరు, కేటగిరీ ఇచ్చేసి క్లిక్ హియర్ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇక్కడ సైన్ ఇన్కి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి ఎంత కట్టాలో చెప్తుంది. సో డేట్ ఆఫ్ పబ్లికేషన్స్ అయితే ఉంది. సో నేనైతే అప్లై అని ఉంది కదా, ఇదైతే క్లిక్ చేస్తాను. అప్లై క్లిక్ చేయడం తోటి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, లాంగ్వేజ్ డీటెయిల్స్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్, ప్రివ్యూ డీటెయిల్స్, ఫైనల్ సబ్మిట్కి అయితే ఉంది. ఫస్ట్ అయితే నేను అప్లై అయితే క్లిక్ చేస్తున్నాను. అప్లై క్లిక్ చేయడం తోటి ఇక్కడ చూడండి, మీరు టైటిల్, మీ ఫస్ట్ నేము, మిడిల్ నేము, 10th క్లాస్లో ఎలా ఉందో అలా మెన్షన్ చేయమంటున్నారు. రెడ్ కలర్ మార్క్ ఉంది కదా, అది చూపిస్తుంది అదే ఫ్రెండ్స్. మీ జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, అలాగే మదర్స్ నేమ్ రాయండి. డూ యూ వాంట్ టు క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్ అంటే నో అని పెడుతున్నాను. మీ కేటగిరీ అంటూ అన్రిజర్వ్ పెట్టుకున్నాను, నాది అది కాబట్టి మీరు మ్యారీడా అన్మ్యారీడ్ అయితే ఏదైతే పెట్టుకోండి. ఆర్ యూ డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ పర్సన్ అంటే నేను నో అని పెడుతున్నాను. ఆర్ యూ గవర్నమెంట్ ఐసీ ఎంప్లాయ్ అనేది అడుగుతున్నాను, నో పెడుతున్నాను. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నేను నో అని పెట్టాను. తర్వాత ఇక్కడ వచ్చేసి కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అంటే మీరు ఏ అడ్రస్లో నివసిస్తున్నారు, మీ పిన్ కోడ్ ఏంటి, మీ డిస్ట్రిక్ట్ ఏంటి, అన్ని డీటెయిల్స్కి అయితే ఇవ్వండి. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. కాంటాక్ట్ టెలిఫోన్ విత్ ఐఎస్డి కోడ్ అండ్ మొబైల్ నెంబర్ నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఇచ్చేటప్పుడు ఇచ్చాను కదా, అదే డిస్ప్లే అయింది. ఈమెయిల్ అడ్రస్, మీ నేషనాలిటీ ఏంటో మెన్షన్ చేయండి. ఇవన్నీ చేసి ఏమైనా నెక్స్ట్కి వెళ్ళినట్టయితే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. బేసిక్ క్వాలిఫికేషన్ 10th 12th ఎక్కడ చదివారో రాయండి. తర్వాత డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంటే డిప్లొమా క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఉంటే గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇక్కడ డిప్లొమా కంపల్సరీ అడిగారు కాబట్టి డిప్లొమా కంపల్సరీ అయితే ఉండాలి. తర్వాత పర్టికులర్ రీసెర్చ్ వర్క్ ఎక్స్పీరియన్స్ క్రొనాలజికల్ ఆర్డర్లో రాయండి. మీకు రీసెర్చ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం రాసేయండి ఫ్రెండ్స్, కంపల్సరీగా అయితే రాయాలి. కొన్నిటికైతే ఉన్నాయి కదా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, సో అవి రాసేసి నెక్స్ట్ ప్రొసీడ్ టు నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత లాంగ్వేజెస్, మ్యాథ్స్ లాంగ్వేజ్ నేమ్ ఏంటో రాయండి. లాంగ్వేజెస్ నోన్, స్టేట్ ఎనీ ఎగ్జామినేషన్ పాస్డ్ ఇన్ ఈచ్ ఎక్స్క్లూడింగ్ ఇండియన్ లాంగ్వేజెస్. సో మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మాట్లాడడం, చదవడం, రాయడం వచ్చు. సో ఎగ్జామినేషన్ పాస్ అయ్యారంటే ఎస్ అని పెట్టండి. సో ఫస్ట్ అయితే వచ్చేసి నేను తెలుగు పెడుతున్నాను. తెలుగులో మనకి అన్ని ఎగ్జామ్స్ అవే ఉంటాయి కదా, సో అట్లా తెలుగు. తర్వాత నెక్స్ట్ ఇంకో కాలం వచ్చింది. సో ఇక్కడైతే వచ్చేసి ఇంగ్లీష్ అయితే ఇస్తాను. హిందీ వచ్చినట్టు హిందీ, మరాఠీ, ఎన్ని లాంగ్వేజెస్ ఇండియన్ లాంగ్వేజెస్ మీకు వస్తే అన్ని ఇండియన్ లాంగ్వేజెస్కి ఎస్ పెట్టండి. సో మీరు అక్కడ ఎస్ పెడితే మాత్రం మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉండాలి. ఇప్పుడు జర్మన్, ఫ్రెంచ్ నేర్చుకుంటారు, వాళ్ళ సర్టిఫికేట్స్ మీరు చూపించాలి. సో ప్రొసీడ్ టు నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సో నెక్స్ట్కి వెళ్ళినట్లయితే అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ అయితే ఉంది. అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ని అప్లోడ్ చేసి ప్రొసీడ్ టు నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసేసాను. ప్రొసీడ్ టు నెక్స్ట్కి అయితే వెళ్తున్నాను. నెక్స్ట్కి వెళ్ళడంతో నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ సెంటర్ అప్లైడ్ ఫర్ ఐసీఎంఆర్ ఎన్ఐఓహెచ్కి అయితే నేను అప్లై చేస్తున్నాను. సేవ్ ఇన్స్టిట్యూట్ చాయిస్ డీటెయిల్స్ అయితే ఉంది. సో ప్రొసీడ్ టు నెక్స్ట్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇన్స్టిట్యూట్ ప్రిఫరెన్సెస్ ఈజ్ మ్యాండేటరీ అయితే ఉంది. ఆర్ యూ షూర్ ఎంటర్ ద డీటెయిల్స్ కరెక్ట్ అబౌవ్ సేఫ్ అని అయితే అడుగుతుంది. ఓకే అని క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే వచ్చేసి సో ప్రొసీడ్ టు నెక్స్ట్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఐఎమ్ అగ్రీబుల్ టు సర్వ్ ఎనీవేర్ ఇండియా, ఇఫ్ ఎస్ దెన్ చెక్ ద, నేను ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా పని చేస్తాను అని అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. యాక్సెప్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రొసీడ్ టు నెక్స్ట్కి అయితే వెళ్తున్నాను. నెక్స్ట్కి వెళ్ళడంతో ఇలా నా ప్రివ్యూ ఫామ్ సబ్మిట్ అయితే చేసింది. సో ప్రివ్యూలో 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, సో అన్ని డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. 1-2 సార్లు చెక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇలా కింద కనుక వచ్చినట్లయితే కింద చూడండి డిక్లరేషన్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి వ్యాలిడేట్ అప్లికేషన్కి అయితే వెళ్తున్నాను. ఓకే అని అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే అని క్లిక్ చేయడంతో వ్యాలిడేషన్ సక్సెస్ అయితే ఉంది. ఓకే అని క్లిక్ చేశాను. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు పే అప్లికేషన్ ఫీ. సో నేను ఫీమేల్ క్యాండిడేట్ జనరల్ కాబట్టి నేను 1000 రూపీస్ పే చేయమని అయితే చెప్తుంది. సో వ్యూ అప్లికేషన్ కావాలంటే ఇదికి వెళ్ళండి, బ్యాక్ టు డాష్ బోర్డ్ కావాలంటే ఇది. సో నేను క్లిక్ హియర్ టు పే అప్లికేషన్ ఫీకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో నేను 1000 రూపీస్ అయితే కట్టాలి. సో ఇక్కడ చూడండి మీకు బిల్ డిస్క్ అని ఓపెన్ చేసింది కదా. సో ఉమెన్ క్యాండిడేట్ని కాబట్టి నాకు ఒక 500 రూపీస్ తగ్గించింది ఫ్రెండ్స్. కన్సెషన్ అయితే ఉంది ఉమెన్స్కి.
500 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ ద్వారా కూడా మీరు ఏ విధంగా పే చేయాలనుకుంటున్నారో 500 ఆ విధంగా పే చేయండి. అంతే. అప్లికేషన్ ఫామ్ సింపుల్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలనుకుంటే నెట్ బ్యాంకింగ్ క్లిక్ చేసుకుని ఇక్కడ ఉన్న బ్యాంక్స్ అయితే సెలెక్ట్ చేసుకుని మేక్ పేమెంట్కి అయితే వెళ్ళండి. లేదు అనుకుంటే మాత్రం నేను నెట్ బ్యాంకింగ్ కాకుండా వ్యాలెట్స్ ద్వారా పే చేస్తానంటే ఏ వ్యాలెట్ ఉందో ఆ వ్యాలెట్ ద్వారా పే చేయండి. సో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే ఏటీఎం కార్డ్ ద్వారా పే చేస్తారంటే ఇది క్లిక్ చేయండి. ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే తెలియచేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.